ఐఎమ్ డాక్టర్ నీరజ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండి. సో ఈరోజు డెడికేటెడ్ టాపిక్ పేషెంట్స్కి చాలా మందికి డౌట్స్ ఉన్నాయన్నమాట. సో మనం ఆ క్వశ్చన్స్ వాటికి ఆన్సర్స్ విందాం. మేడం, ఐవీఎఫ్కి వస్తే 100% గ్యారంటీ ఉంటుందా? సో ఫస్ట్ పేషెంట్ ఐవీఎఫ్ చెప్తే ఇదే క్వశ్చన్ అడుగుతారు, 100% గ్యారంటీ ఉందా? సో మనం ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ క్యుములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్ అంటాం. సో ఒక్క ఐయుఐతో ఇంత సక్సెస్, ఒక్క ఐవీఎఫ్తో ఇంత సక్సెస్ అని చెప్పాం. సో జనరల్గా ఏమవుతుందంటే మనము 2 to 3 పేషెంట్ క్రైటీరియాని బట్టి ఐయుఐస్ ఐవీఎఫ్స్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో ఐయుఐస్ ఒక 3 ఐయుఐస్ అడ్వైస్ చేస్తాం. దాని తర్వాత ఒకవేళ పేషెంట్ ప్రెగ్నెన్సీ రాలేదు, కన్సీవ్ అవ్వలేదు అంటే పేషెంట్ క్రైటీరియాని బట్టి, పేషెంట్ ఇండికేషన్ బట్టి, పేషెంట్ ప్రాబ్లమ్ బట్టి మనం డయాగ్నోస్టిక్, లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ అడ్వైస్ చేస్తాం. ఒకవేళ అదంతా బాగుంది అంటే పేషెంట్ లేదు నాకు ఫైనాన్షియల్గా బాగాలేదు, చిన్న ట్రీట్మెంటే ట్రై చేస్తాను అంటే ఇంకో 1 ఐయుఐ అడ్వైస్ చేస్తాం. సో ఒక ఐయుఐలో 10% సక్సెస్ ఉంటుంది. క్యుములేటివ్ ప్రెగ్నెన్సీ అంటే సక్సెసివ్గా ఎవ్రీ మంత్ వాళ్ళు ఆపకుండా మనము ట్రీట్మెంట్ ఐయుఐ ఇవ్వగలిగితే కనీసం ప్రెగ్నెన్సీ రేట్ అనేది 15 to 18% 20% సక్సెస్ చెప్తూ ఉంటాం ఐయుఐస్లో. సో ఎందుకంటే ఐయుఐస్ బ్లైండ్ ట్రీట్మెంట్ అనమాట. సో పేషెంట్ మనం స్టిమ్యులేట్ చేస్తాము, డామినెంట్ ఫాలికల్ రెడీ చేస్తాము, తర్వాత హస్బెండ్ శాంపుల్ ల్యాబ్లో ప్రిపేర్ చేసి గర్భసంచిలో మనము శాంపుల్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఆ తర్వాత అన్ని మనము పేషెంట్ని మానిటర్ చేయలేం. ఆ తర్వాత మనకు తెలియదు అనమాట, స్కాన్లో కానీ బ్లడ్ టెస్ట్లో కానీ మనకు తెలియదు. సో ఇది బ్లైండ్ ట్రీట్మెంట్. సో ఆ స్పర్మ్స్ గర్భసంచిలో వదిలిన తర్వాత ఆ స్పర్మ్స్ ఎగ్ దగ్గరికి వెళ్ళడము, ఫర్టిలైజేషన్ అవ్వడము, ఎంబ్రియో ఫామ్ అవ్వడము, ఎంబ్రియో మల్టిప్లై అవ్వడము, ఎంబ్రియో డెవలప్ అవ్వడము, డెవలప్ అయిన తర్వాత మళ్ళీ గర్భసంచిలో ఉంచి ఇంప్లాంట్ అవ్వడం అవన్నీ మనకు కనపడవు. ఇవి లోపల జరిగిపోతూ ఉంటాయి. మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఐయుఐ తర్వాత 2 weeks తర్వాత బ్లడ్ టెస్ట్, సీరం బీటా హెచ్సిజీ లేదు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో తెలుస్తుంది. సో అంతవరకు ఆ 2 weeksలో అంతా లోపల జరుగుతాయి కాబట్టి మనం మానిటర్ చేయలేం. కాబట్టి ఇట్స్ బ్లైండ్ ట్రీట్మెంట్. కాబట్టి సక్సెస్ అనేది క్యుములేటివ్ సక్సెస్, క్యుములేటివ్ ఐయుఐస్లో మనకు 15 to 18 to మ్యాక్సిమం 20% సక్సెస్ చెప్తుంటాం. ఒకవేళ ఐవీఎఫ్కి వస్తే ఐవీఎఫ్ కూడా సేమ్ క్యుములేటివ్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ రేట్ అంటాం. సో మామూలుగా మనం ఐవీఎఫ్ ఎప్పుడు ఇండికేట్ చేస్తాము? ఏదైనా మేల్స్లో ప్రాబ్లం ఉంది, ఫీమేల్స్లో ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మాత్రమే ఐవీఎఫ్కి వెళ్తారు. సో ఒక్క ఐవీఎఫ్లో సో డాక్టర్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ నాలెడ్జ్ బాగుంది, సెంటర్స్ బాగుంది అండ్ ల్యాబ్ పారామీటర్స్ బాగున్నాయి, ఇట్స్ వెరీ గుడ్ ఐవీఎఫ్ ల్యాబ్ అన్నప్పుడు 45 to 50% ఐవీఎఫ్ సక్సెస్ ఉంటుంది. ఐవీఎఫ్ ప్లస్ ఇక్సీ అంటాం అనమాట. 45 to 50%. ఒకవేళ 2-3 ఐవీఎఫ్ సక్సెసివ్గా చేసుకుంటే 5% ఎక్స్ట్రా సక్సెస్ ఉంటుంది. ఒకవేళ మనకు ప్రాబ్లం డయాగ్నోజ్ అయింది అంటే మాత్రం సక్సెస్ అనేది కొంచెం పెరుగుతుంది. ఒకవేళ మేల్ స్పర్మ్స్ బాగాలేదు, 0 కౌంట్ ఉంది, మనం డోనార్ అడ్వైస్ చేస్తాము, సో వాళ్ళకు కొంచెం సక్సెస్ ఎక్కువ ఉంటుంది. అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే ఫీమేల్ అంతా బాగుంది, మేల్ అంతా బాగుంది, సో అప్పుడు మనం ఐవీఎఫ్ అడ్వైస్ చేసినా కూడా సక్సెస్ 40 to 45% ఉంటుంది. సో ఏ ప్రొసీజర్లోనే 100% సక్సెస్ చెప్పమండి. పేషెంట్ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు, సో మీన్ వైల్ మనం రోజు కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు కూడా సక్సెస్ చెప్తూ ఉంటాం అనమాట. చాలామంది ఐవీఎఫ్ అనేది పెద్ద మెథడ్, దాంట్లో 100% సక్సెస్ ఉంది అనుకొని వస్తారు. బట్ సక్సెస్ 45 to 50% మాత్రమే.